నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను రచన ఇక బులెటిన్ వివరాలకు వెళ్తే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలే టార్గెట్ గా ఇబ్బందులు పెడుతుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎంపీ మిథున్ రెడ్డితో అమర్నాథ్ ములాఖత్ అయ్యారు. ఆయనతో పాటు విజయనగరం జిల్లా పరిషత్ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మిథున్ రెడ్డిని కలిశారు. ఎంపీని అక్రమంగా అరెస్టు చేసి కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని అమర్నాథ్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆయన అసెంబ్లీలో బాలకృష్ణ కామెంట్స్ తో చెలరేగిన దుమారాన్ని డైవర్ట్ చేయడానికి వైసీపీలో ఎవరో ఒకరిని అరెస్టు చేయడానికి కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. మిథున్ రెడ్డి జైల్లో ధైర్యంగా ఉన్నారని, ఇటువంటి కుట్రలు అక్రమ కేసులను ధైర్యంగా ఎదుర్కొంటున్నామని స్పష్టం చేశారు గుడివాడ అమర్నాథ్. సీనియర్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకత్వం పైన, మా పార్లమెంట్ సభ్యుల పైన, మా పార్టీ సీనియర్ నాయకత్వం పైన ఏదో రకంగా బురద జల్లి మా మీద తప్పుడు కేసులు బనాయించి గతంలో 2019-24 మధ్య అధికారం ఉన్నప్పుడు ఏదో తప్పులు చేశామన్నటువంటి ఒక చూపించేటువంటి ప్రయత్నాన్ని గడిచినటువంటి 15-16 మాసాలుగా కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా ప్రయత్నిస్తూ ఉంది. అందులో భాగంగానే మా సీనియర్ పార్లమెంట్ సభ్యులైనటువంటి మిథున్ రెడ్డి గారిని అక్రమంగా పెట్టినటువంటిది ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసులో దాదాపు 65 పైచిలకు రోజులుగా సెంట్రల్ జైల్లో, రాజమండ్రి సెంట్రల్ జైల్లో వారిని రిమాండ్లో పెట్టినటువంటి విషయం మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎవరో ఓరల్గా చెప్పినటువంటి ఒక స్టేట్మెంట్ని ఆధారంగా తీసుకొని ఆయన మీద తప్పుడు కేసు బనాయించి అక్రమంగా ఆయన్ని రిమాండ్లోకి తీసుకొని ఈ రోజుకి ఒక్క ఎవిడెన్స్ కూడా బిల్డప్ చేయకుండా, ₹1 ఏదైనా అక్రమం జరిగిందా అనేటువంటిది కనీసం బిల్డప్ చేయకుండా, ప్రూవ్ చేయలేక కేవలం కక్షపూరితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబాన్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమంగా కనబడతా ఉంది.